మంచి జాబ్ వచ్చింది, సంతోషం లేదు. పర్సులో చూస్తే డబ్బులు ఉండేవి, అవి చూస్తే చింపల్ అనిపించేది. నాకు ఎందుకు తెలుసా? నో జాయ్, సంతోషం లేదు నాకు. చాలా మంది ఏమనొస్తారు అనుకుంటారు, ఐఫోన్ నా దగ్గర 3 phones ఉన్నాయి, ఎప్పుడు నేలకేసి కొట్టేది. నాట్ బ్రింగ్ జాయ్. ఇప్పుడు డబ్బులు అనుకున్నారా, దట్ ఈస్ ఆల్సో యూస్లెస్. ఇట్ విల్ నాట్ కంఫర్ట్ యూ. అందరూ అనుకుంటారు దేవుని నమ్మేసిన తప్ప వెళ్ళే ఉంటుంది లైఫ్, రాకెట్ లో వెళ్ళినట్టు ఉంటుంది. లేదు, నాకు వెంటనే జాబ్ పోయింది, కానీ ఒక పీస్ ఉంది. అంటే ఏంటి, ఆయన నాతో ఉన్నాడు, నాకు అది చాలు. 7-8 hours నేను కంటిన్యూస్ గడిపి ఉండి దేవునిలో. 7-8 hours ఆరాధన చేసుకుంటే, గిటార్ పట్టుకుని పాటలు పడడం, వాక్యం చదవడం, ఏదో ఒక గంట తీసుకుని అప్లై చేసేవాడిని. అందరూ ప్రార్థన చేసేవారు. మా మమ్మీకి ప్రవచన వాక్ ఉండేది అనమాట. మీరు ప్రార్థనలో కూర్చున్నారు అనుకోండి, ప్రాఫెసీ వచ్చేసేది మమ్మీకి. మనసులో ఏముందో దేవుడు చెప్పేసాడు. నేనేం చేశాను, మమ్మీ కరెక్ట్ గా ప్రార్థన చేశారు, వెనకాల వాచ్లో దాక్కునేవాడిని వెళ్ళి. రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ లెస్ స్కిల్స్ అని రాశారు మెయిల్లో. అప్పుడు దేవుని స్వరం విని దేవుడు అన్నాడు నాతోటి, చూడు నా స్వరం విని వచ్చావు కాబట్టి ఐ విల్ డూ ఎ వండర్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. వెంటనే ఆ రోజు 2 companies కాల్స్ వచ్చిందండి. ఆ రోజు అమెరికన్ కంపెనీ ఫోన్ చేసి, సినా ఐ సీ సంథింగ్ ఇన్ యూ, నీలో ఏదో చూస్తున్నాను, నీకు ఈ ప్రొఫైల్లో యూ డోంట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫైల్, కానీ నీకు ఇస్తానని చెప్పి నాకు 4 రెట్లు ఆఫర్ ఇచ్చాడండి. ఆ సాక్ష్యం ఒకసారి ఆ పేజ్ చూపించవా? చాలా మంది అనుకుంటారు ఏదో కథలు చెప్తున్నాడని, అందుకే మ్యాగజైన్ లో ఉంది, దుబాయ్ మ్యాగజైన్ లో వేసారండి. ఆ మ్యాగజైన్ ప్రింట్ కూడా చూపించాను మీకు. దేవుడు ఏంటి వీటితోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. నీకు దప్పిక ఉండాలి. ఫస్ట్ నువ్వు గదిలోకి వెళ్ళి ఒంటరిగా పోరాడు, గాడ్ విల్ స్పీక్ టు యూ. నేను 2013 ముందు కూడా నేను వాక్యం చెప్పి ఉన్నాను. అప్పుడు ఏం తెలుసా, ఒక లెక్చరర్ అనమాట. వాంట్ టు టెల్ యూ ది సేమ్ జీసస్ హూ చేంజ్ మై లైఫ్. ఆయన నిజమైన దేవుడు కాబట్టి నేను ఈ రోజు నించుని ప్రకటన చేస్తాను. ఉత్తుత్తు అనుకో, నా ఈ మాటలు చెప్పాలని నాకు అవసరం కూడా లేదు. వాట్ ఐఎమ్ సింగింగ్, నేను ఏం ప్రకటిస్తున్నాను ఇక్కడ, ఈజ్ ఎవ్రీథింగ్ ట్రూత్. దుబాయ్ వెళ్ళనా లేకపోతే వెనక్కి వచ్చేనా, ఎక్కడే ఉండిపోనా, నాకు ఏంటి ఫ్యూచర్ తెలియట్లేదు, కానీ నువ్వు ఉన్నావు, నాలో ఆ నెమ్మది ఉంది. దేవుడు వెంటనే ఒక స్వరంతో మాట్లాడి, మీరు అనొచ్చు, వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నీ ఫ్రెండ్గా ఉంటాడు, హీల్ బీ యువర్ ఫాదర్, నీ తండ్రిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు. నువ్వు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు కూడా చెప్తాడు. ఒక మత గ్రంథం ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో, నువ్వు ఎంత చదివినా, ఎంత డబ్బు సంపాదించినా, you will not find peace in your heart. I'm telling you. ఎందుకంటే నువ్వు చేప నీళ్ళలో ఉంటేనే బతుకుతుంది. సేమ్ వే నేను దేవుని ఆత్మతో ఉంటేనే మనం బతుకుతాం. సో ముందుగా నేను ఏమై ఉన్నానో దేవుని కృప, మా పేరెంట్స్ ప్రేయర్స్ అండ్ డిసిప్లిన్ లైఫ్ అండి. సో కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఏర్పాటు చేసిన ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే నేను దేవుని మాట లోబడి చేస్తున్నానండి. నా మహిమను చూపిస్తాను, ఐ విల్ షో మై గ్లోరీ అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. ఖచ్చితమైన దేవుని స్వరం విన్నాను కాబట్టి చేశానండి. ఎనీవేస్, మేము చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా ప్రార్థనలో పెంచారండి. నేనేమో చాలా తెలివిగా ఉండేవాడిని. నేను ఎంత తెలివైనంటే దేవుడిని మోసం చేద్దాం అనుకునేవాడిని. ఎలాగంటే మా మదర్ ప్రార్థన చేసేవారు, మమ్మీకి ప్రవచన వాక్ ఉండేది అనమాట. మీరు ప్రార్థనలో కూర్చున్నారనుకోండి, ప్రాఫెసీ వచ్చేసేది మమ్మీకి. మనసులో ఏముందో దేవుడు చెప్పేసాడు. నేనేం చేశాను, మమ్మీ కరెక్ట్గా ప్రార్థన చేశారు, వెనకాల వాచ్లో దాక్కునేవాడిని వెళ్ళి. దాక్కుని ఎప్పుడు ప్రార్థన అవుతుందని చెప్పి అప్పుడు వచ్చేసి కామ్గా లాస్ట్లో అలా మూల కూర్చుని ఉన్నాను. ఆ సన్ని దగ్గర ఏంటో భయం వేసేది నాకు. అందుకే మోషే కూడా మీరు చూడండి, ఆ బర్నింగ్ బుష్ చూసినప్పుడు భయం వేసింది. ఈ స్టూడ్ ఫార్. దేవుని సన్నిధి మనకు ఎందుకు భయపేస్తుంది ఏంటంటే, మన అపరిశుద్ధులం, ఆయన పరిశుద్ధుడు. అర్థమైందండి? ఆయన ఈజ్ అ హోలీ గాడ్, మనం అన్హోలీ పీపుల్. సో ఇలాగ లైఫ్ గడిచింది. ఒకలాగా తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా బాయ్స్ అందరూ కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి టూర్స్ అన్నీ వెళ్ళేవారు. కొంతమంది పబ్స్కి వెళ్ళేవారు, వేరే ప్లేసెస్కి వెళ్ళి. నాకేమో దేంట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అటు దేవుని ఆసక్తి ఉండేది, కానీ ఏదో పేరెంట్స్ నేర్పించారు కాబట్టి, పేరెంట్స్ అంత భయం నేర్పించారు కూడా వెళ్ళేవాడిని. సో అటు సంతోషం లేదు, ఇటు సంతోషం లేదు. ఒకలాగా ఏదో పోగొట్టుకునే వాళ్ళు ఉండేవాడిని. ఒకసారి మా మదర్ ప్రార్థన చేస్తుంటే మొత్తానికి అక్కడ ఉండిపోయాను నేను. చేసి నువ్వు ఏదో నీ హృదయంలో అనుకున్నావు, నేను ఎందుకు ఇలా ఉన్నానని చెప్పి ఆ మాట అనుకున్నాను. ఆ మాట కూడా దేవుడు చెప్పిస్తాడు. ఓరి బాబు, అయిపోయాను నేను ఈరోజు మనసులో అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు చెప్పరా, నేను నీకు సమాధానం చెప్తాను. నేను చేసింది నీ కొరకే అంటున్నాడు. ఐ మేడ్ యూ ఓన్లీ ఫర్ మీ. నేను నిన్ను నా కోసం చేసుకున్నాను అన్నాడు. ఇది నా ఒక్కడికే కాదు, టుడే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, యు ఆర్ నాట్ మేడ్ ఫర్ యువర్ ఓన్ పర్పస్. నీ ఇష్టం వచ్చినట్లు నేను జీవించేస్తాను బతికి కాదు. తండ్రి పరలోకపుత్రుడు ఒక పర్పస్ మీద తీసుకొచ్చాడు. ఒక పర్పస్, హీ హ్యాస్ ఎ ప్లాన్, హ్యాస్ ఎ పర్పస్. సో నేనేం చేస్తున్నాను, చేప నీళ్ళ నుంచి బయటకు కొట్టుకుంటుంది కదా, అలా కొట్టేసుకుంటున్నాను. అటు వెళ్ళి సంతోషం లేదు. పోనీ డబ్బులు తర్వాత దుబాయ్ మా మదర్ వాళ్ళ తమ్ముడు సురేష్ బాబు గారు అక్కడ సేవ చేస్తారు. ఆయన దేవుడు ప్రేరేపించి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తుంటే పోనీ అక్కడ జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, సంతోషం లేదు. పర్సులో చూస్తే డబ్బులు ఉండేవి, అవి చూస్తే చింపేలు అనిపించేది. నాకు ఎందుకు తెలుసా? నో జాయ్, సంతోషం లేదు నాకు. చాలామంది ఏమనొస్తారు అనుకుంటారు, అబ్బాయి ఐఫోన్ నా దగ్గర 3 phones ఉన్నాయి, ఎప్పుడు నేలకేసి కొట్టేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బ్రింగ్ జాయ్. ఇప్పుడు డబ్బులు అనుకుంటున్నారా, దట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
ఇట్ విల్ నాట్ కంఫర్ట్ యూ. డబ్బులు వెళ్ళినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బు నన్ను స్వస్థపరిచని అడిగితే మాట్లాడుతుందా? మాట్లాడదు. సో ఇలా ఉండేవాడిని. అయినా సరే దేవుడు చెప్పాడు ఏమని, నేను నువ్వు నా మహిమ కొరకే, నువ్వు నా కొరకే అని. నేనేం చేశాను, అయినా నాకేమీ అది లేదు. ఏమంటారంటే ప్యాషన్. ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆ రోజు ఏం చేసేవానంటే నైట్స్ ఒక్కడనే అయినా సరే తిరుగుబాటు చేయాలి, నా లైఫ్ నేను బిల్డ్ చేసుకోవాలి. నేను తెలివైన కదా, నేను నా లైఫ్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి రాత్రులు ఆ డెజర్ట్ ఉండేదండి. నేను ఉండే ప్లేస్ చాలా వెరీ కంప్లీట్ డెజర్ట్, పిచ్ డార్క్ ఉండేది. అది అవుట్స్కర్ట్స్. రాత్రులు 2 వరకు ఒక్కడనే అలా నడుచుకుంటూ వెళ్ళివ్వండి. ఎవరు ఉండేవారు కాదు, అసలు చీకటంటే పారిపోతారు నార్మల్గా. నేనేం చేసి ఉన్న డెజర్ట్లో ఒక్కడికి వెళ్ళిపోయి ఆకాశం వైపు చూసి, ఏంటి బ్రోవా ఇక్కడేమో ఎవరన్నా చూస్తే ఎవడు కనీసం పలకరించేవాడు లేడు, ప్రేమించేవాడు లేడు. నాకు అర్థమైంది, నువ్వు నన్ను శిక్షించడానికి ఇక్కడ తీసుకొచ్చావు, ఓ పంచే ఒకేసారి చంపే గొడవ వెళ్ళిపోద్దానేవ్వండి. సరికి అలా రాత్రులు నడిచి ఉండండి. 2 వరకు ఉంచి మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఇలా నడిచే కొద్ది బ్రదర్ వచ్చారు ఒకసారి, బ్రదర్ మీటింగ్ ఉంది వస్తారా అన్నాడు. ఈ మీటింగ్ అంటే ఇప్పుడు మీటింగ్ అని పిలుస్తుంటే పారిపోతున్నారు కదా, నేను అప్పుడే ఈ మీటింగ్ అంటున్నారు కదా ఏం వెళ్తావులే అనుకున్న మనసులో. కానీ ఎన్కౌంటర్ రోజు జరుగుతుంది రండి అన్నాడు. ఆ రోజు కరెక్ట్గా నాకు మోషన్స్ అండి. చూడండి దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా, ఎప్పుడైతే నీకు పర్పస్ ఉందో ఆటంకం పెడతాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు నాకు అంతా బాగానే తిన్నా, ఊరికి నేను మోషన్స్ అయిపోయినాయి. అన్నా నాకు బాగాలేదు నేను రాను అని చెప్తే, అక్కడ హోటల్లో పెట్టారు, నీకు బాగాలేకపోతే రూమ్లో పడుకో అన్నాడు. బాగానే ఉంది ఐడియా, నాకు బాగాలేకపోతే నేను కొంతసేపు కూర్చుంటాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు ఇక్కడి నుంచి పులిపీటి నుంచి మాట్లాడి అంటున్నాడు, ఆ క్లిప్పింగ్ చూపించారండి, నేను అది చూపిస్తాను మీకు క్లిప్పింగ్. అప్పుడే కాదు, యేసు నిన్ను మొదటి స్థానంలో పెట్టుకున్నాడు, నీ జీవితంలో తన స్థానం ఏంటి అన్నాడు. ఇదేంటి కొత్తగా చెప్తున్నాడు, మొదటి స్థానం అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, అన్నీ చేస్తాను కదా అన్న యేసుని. మళ్ళీ అన్నాడు, ఆయన సిలువ మీద పెట్టినప్పుడు అంట అదంతా చెక్క, ఇట్ ఇస్ పాలిష్డ్ కాదండి. మనందరం సిలువ చూసి పాలిష్డ్ వుడ్ అనుకుంటారు కదా, అన్పాలిష్డ్ అంట, చెక్క అంట అది. సో ఈప్ మీద ఆల్రెడీ దున్నబడింది. అది ఎలా పెడితే ఎలా ఉంటుందండి, మనసు ఇరిగిపోద్ది. అది వెనకాల షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది చూపించిన తర్వాత వాట్ ఈజ్ స్టాపింగ్, నిన్ను ఏది ఆపుతుంది నేను మొదటి స్థానంలో పెట్టుకోవడానికి అంటుంది. నేను అప్పుడు లెక్కేసుకున్నా, యేసు ప్రభువారు నా జీవితంలో ఏ స్థానం ఉన్నదంటే 4వ స్థానం 5వ స్థానం. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ క్లిప్ చూపించారండి. ఓకే, ఆ క్లిప్ చూపించిన తర్వాత అంటున్నారు, ఆ చూసిన తర్వాత నేనేమో ప్రేమ గురించి వెతుకుతున్నా. అలా అని చెప్పేసి నాకు ఎవరన్నా ఏదో వేరే వస్తువు నుంచి అమ్మాయి గురించి కావాలంటే నేను వెళ్ళొచ్చు, కానీ దానికి కూడా నాకు లోపల దాహం తీరట్లా. సో చూసి ఆ సిలువ వంక చూసి చూస్తే నేను ఇప్పటి వరకు వెతుకుతుంది నాకు అదే అక్కడ కనబడిందండి, ప్రేమ. సో ఆ ప్రేమను చూపించి నాకు దేవుని స్వరం విన్నానండి, నువ్వు ఎందుకు వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, నువ్వు దేనికోసం వెతుకున్నావు, ప్రేమ అక్కడెక్కడెక్కడ ఎందుకు వెతుకుతున్నావు, నా దగ్గరికి రా, నా సిలువని చూడు, నా మేకులు చూడు, నా చేతులు చూడు అని చూపించి ఆ వీడియో చూపిస్తున్నప్పుడు కంటిని నీళ్ళు వచ్చేసినాయి. ఒకటే తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ క్షణం నుంచి నేను నిన్ను మొదటి స్థానంలో పెట్టుకుంటాను అన్నాను. మొదటి స్థానం అంటే ఏంటి తెలుసు దాని అర్థం, పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ యూ విల్ సీ హిస్ ఫేస్, ఆయన ముఖం చూస్తావు. దారిలో వెళ్తుంటే ఆయన ముఖం ఆయన్ని అడుగుతావు సహాయం. రాత్రి ప్రభువా పడుకునేప్పుడు ఆయన సహాయం అడుగుతావు. నీ ఫ్యూచర్ని ఆయన చేతిలో అప్పచెప్తావు, నిత్యము ఆయనతో మాట్లాడుతావు. కానీ ఇప్పుడు రివర్స్లో అయిపోయింది. యవనస్తులు ఏమైపోయింది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నిత్యం. కొంతమంది అయితే 24 hours లైన్లో ఉంటారు. నేను చూశాను ఒకసారి దుబాయ్లో, ఒక బ్రదర్ మాట్లాడుతున్నాడు ఫోన్లో, చూశాను, వెళ్ళాను 5 గంటల తర్వాత వచ్చి మళ్ళీ అలాగే ఉన్నాడు ఫోన్, మళ్ళీ ఇంకో 6 గంటలు వచ్చిన మళ్ళీ అలాగే ఉన్నాడు లైన్లో. ఈ మనిషికి పిచ్చోళ్ళు అయిపోతారు అలా అయితే. ఎందుకు తెలుసా, దేవుడు ఒక నిబంధన పెట్టాడండి, ఒక కవనెంట్ పెట్టాడు. మ్యారేజ్లో ఉండండి, మ్యారేజ్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి, ఇలాగ దగ్గరుండి రోజంతా మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. మ్యారేజ్ కాకుండా ఎప్పుడైతే మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పి ఆలయాలతో తిరిగారు అనుకో, దట్ ఈస్ ఎ కర్స్, అది శాపం. అది దేవుని వాక్యం చెప్తుంది. లేదన్నా నా ఇష్టం, నువ్వెవడో చెప్పడాకంటే అది నీ ఇష్టం. తర్వాత జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత లాస్ట్లో ఎందుకు వినలేదురా బాబు దేవుని స్వరం అని అనుకుంటారు. ఓకే, ఇదంతా అయిపోయింది. ఒక్కసారిగా ఎప్పుడైతే యేసయ్య నిన్ను మొదటి స్థానంలో పెట్టుకుంటానని ఎప్పుడైతే అన్నానో, దేవుని ఆత్మ ఇక్కడి నుంచి మంట అండి, కాల్లో మంట, నా బాడీలో మంట, స్టమక్లో మంట, తలలో మంట అంతా కాలిపోతుంది. ఇక్కడ పడిపోయినలాగా వెనక్కి కూర్చున్నా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నా. ఆ పాస్టర్ వచ్చి వెనకాలకు వచ్చి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, అలాగే ఉండు అన్నాడు. ఆ ఒక్క మాట వినబడింది. 4 hours తర్వాత లెగిసానండి. లెగిస్తే కొత్త మనిషికి ఒక న్యూ జాయ్ ఉందండి హృదయంలో. ఎంత జాయ్ అంటే, నేను ఏదైతే వెతుక్కున్నానో, నేను ఏదైతే వెతుకుతున్నానో అదే దొరికేసింది నాకు. ఏం తెలుసా,
సమాధానకర్త. నా జీవితంలో అప్పటివరకు ఏంటి, జీసస్. చాలామంది అనుకుంటారు నేను యేసుని వెంబడిస్తున్నాను కదా. మీకు నిజం చెప్తున్నాను, మీకు రియల్ ఎక్స్పీరియన్స్ తెలియదండి. రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, నీలో రివైవల్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఆగలేవు. యూ కాంట్ స్టాప్ టాకింగ్ అబౌట్ జీసస్. ఇంక దారిలో కనబడాలందరూ చెప్పేస్తారు మీరు, అలా ఉంటుంది. ఇప్పుడు సో నేను ఎప్పుడైతే లెగిసిన తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ ఫ్రెష్. తర్వాత వాక్యాలు చదువుతుంటే 4-5 గంటలు 6-7 గంటలు చదివండి. పిచ్చోళ్ళకి పొద్దున్న 4 చదివేసి ఒక ఈ మధ్యన 1000 ప్రైజెస్ వస్తున్నాయి. ఒక 3000 ప్రైజెస్ దేవునికి చేసేవాడిని. ఎందుకంటే అందరూ అన్ని దేవతల్ని బొమ్మల్ని పూజిస్తున్నారు అందరూ, మనం ఎందుకు చేయకూడదని చెప్పి నేను స్టార్ట్ చేసేవాడిని. ఇంకెలాగంటే ఎవరితో ఫోన్ కూడా లేదు. మా మదర్కి చేసేవాడిని ఇంట్లో ఉన్నప్పుడు, దుబాయ్ నుంచి. అంతే, ఇంకెవరికి ఫోన్ కూడా లేదు. అలాగే పిచ్చోడికి బైబిల్ వాక్యాలు చదువుకుంటేవాడిని. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడండి. కరెక్ట్గా చూస్తే భలే ఉందరా పరిస్థితి అని చూసరికి జాబ్ పోయింది. అందరూ అనుకుంటారు దేవుడిని నమ్మేసిన తర్వాత అబ్బా భలే ఉంటుంది లైఫ్, రాకెట్లో వెళ్ళినట్టు ఉంటుంది. లేదు, నాకు వెంటనే జాబ్ పోయింది. కానీ ఒక పీస్ ఉంది. అంటే ఏంటి, ఆయన నాతో ఉన్నాడు, నాకు అది చాలు అని చెప్పి. అప్పుడు నేను దుబాయ్ నుంచి వచ్చి మా మదర్ ఫాదర్ యూఎస్ వెళ్ళారండి. యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు దుబాయ్ నుంచి కబుర్ వచ్చింది, నీకు జాబ్ పోయిందని చెప్పారు. జాబ్ పోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను దుబాయ్ వెళ్ళనా లేకపోతే వెనక్కి వచ్చేనా, ఎక్కడే ఉండిపోనా, నాకేంటి ఫ్యూచర్ తెలియట్లేదు. కానీ నువ్వు ఉన్నావు, నాలో ఆ నెమ్మది ఉంది. దేవుడు వెంటనే ఒక స్వరంతో మాట్లాడి, నేను నీ కాపరని, నువ్వు ముందుకు పద అన్నాడు. ప్రభు కాపర్ అంటే ఏంటో తెలియదు నాకు మీనింగ్ చెప్పండి ప్రభు అంటే. ఎప్పుడైనా చూసారా కాపరే, గొర్రె ఎప్పుడైనా షీప్ ఇలా బెండ్ చేస్తుంది, అదే తన తలని ఇలా బెండ్ చేసి నడుస్తుంది. కాపరేమో ఒక్క విజిల్ వేస్తే పరిగెట్టుకుండా వచ్చేస్తుంది. ఆ వీడియో చూడండి మీరు. సో గొర్రె ఎలా నడుస్తుంది, గొర్రెకి ఫుడ్ కావాలంటే కాపరిస్తాడు, గొర్రెకి నీళ్ళు కావాలంటే కాపరిస్తాడు. కానీ ఒక కండిషన్ ఉంది, గొర్రె బయటికి వెళ్ళిపోయింది అనుకో, పిలిచినప్పుడు ఈ సింహం వచ్చి పట్టుకెళ్ళిపోద్ది. సో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు, ఓకే నువ్వు నన్ను పద, నేను నడిపిస్తాను అన్నాడు. అప్పుడు నిజంగా చెప్పాలి, నా చేతిలో 40 dirhams which is 800 rupees ఉన్నాయి. నేను మమ్మీ డాడీని అడిగితే ఇస్తారు నాకు. యవనస్తులు ఉన్నారు ఇప్పుడు, అందుకు అందరూ చాలామంది ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉంటుందండి, వర్క్ కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేసి మా పేరెంట్స్కి ఏమైనా కొనండి, మమ్మీ డాడీకి కొనండి, బ్రదర్ సిస్టర్స్ కొనండి. వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెప్పేసి వాళ్ళందరికీ కొనేసి డబ్బులు పాడు చేయొద్దు. ఓకే, చక్కగా కష్టపడండి. సో నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఆ పాస్టర్ గారు ఒకసారి ఆవిడ నా గురించి రోజు ఫోన్ చేస్తుందండి. ఏంటి ఈ అబ్బాయి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్, రోజు చేస్తే ఆ రోజు ఫోన్ చేసి ఎక్కడున్నాను అర్జెంట్గా ఇంటికి రా అని చెప్పి నా ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉండి ఎక్కడే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. సరే అని చెప్పి రూమ్లో ఉంటే కిటికీ ఇచ్చారు, ఒక ఆకాశం ఉంది అంతే, కిటికీ ఆకాశం, నాకు ఒక ఫోను ల్యాప్టాప్ జాబ్ సప్లై చేసుకోవటానికి. వెళ్ళిన తర్వాత ఆకాశం వైపు చూసి నాకు పరిస్థితి ఏం అర్థం అవట్లే. అంటే ఎన్కౌంటర్ లేదు, మీకు అర్థమైందా? అప్పుడు మీకు కూడా చెప్పనా, నేను 2013 ముందు కూడా నేను వాక్యం చెప్పి ఉన్నాను. అప్పుడు ఏంటి తెలుసా, ఒక లెక్చరర్ అనమాట. లెక్చరర్ చెప్తాడా మీకు, ఇప్పుడు నేను 1947 ఇండిపెండెన్స్ డే అంటాను. నేను ఎప్పుడైనా చూసాను దాన్ని, మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే? 1947 August 15th ఇండిపెండెన్స్ డే. మీరు చూసారా? సో మీరు చూడండి చెప్తున్నారు కదా, మీరు చూడలేదు, ఎందుకు హిస్టరీ చెప్తుంది. సో నేను ఎలా ఉండేవాడిని అంటే, ఏదో ఇంట్లో నేర్పించేది కదా అలా ఉండేవాడిని. వెళ్ళిపోయేసరికి జాబ్స్ అప్లై చేస్తుంటే ఏం రావట్లేదు. కానీ మీరు నేను అబద్ధం అనట్లేదు, 7-8 hours నేను కంటిన్యూస్గా గడిపేవాడిని దేవునిలో. 7-8 hours ఆరాధన చేసుకుంటే, గిటార్ పట్టుకుని పాటలు పాడడం, వాక్యం చదవడం, ఏదో ఒక గంట తీసుకుని అప్లై చేసేవాడిని. ప్రభు ఎక్కడుంటే నడిపించాను. కాల్స్ వచ్చాయి కానీ దేవుడు అనేవాడు నీకు శ్రేష్టమైన కార్యం చేస్తాడు. నేను అనుకున్నాను శ్రేష్టం అంటే ఏంటి అంటే చాలా ప్రత్యేకం అన్నమాట. అంటే నేను ఊహించలేను అన్నాడు. సో ఇంటికి నేను ఇంకా 10 days వచ్చేసింది. 10 days వచ్చే కాల్ వచ్చి దేవుడు ఆ కంపెనీ వాళ్ళు అన్నాడు 2 times ఆఫర్ నీకు ఇస్తాను, రెండు డబుల్ ఆఫర్ ఇస్తానంటే, అమ్మాయి ఫోన్లో 2 ఆఫర్ వచ్చేసింది కదా. కానీ దేవుడు శ్రేష్టం అన్నాడంటే ఏంటి, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయము గోచరం కన అంటే ఏంటి, ఆశ్చర్యం కలగాల. నాకు ఆశ్చర్యం కలదు, డబుల్ ఫోల్డ్ అప్పుడు నాకు ఏమనేసరికి లోపల అన్నది వేసి ఉండి అన్నాడు. చూస్తే 10 days ఉంది. 10 days నుంచి నేను ఇంటికి వచ్చేయాలి. జనాలు ఏమంటారు తెలుసా, నువ్వు పైకి వెళ్ళే కొద్దీ నువ్వు నెంబర్ 1 అంటారు. ఒక్కొక్కసారికి ఏమైనా చేసావా ఫెయిల్ అయ్యావంటే ఏంటారు, పిచ్చోడు అంటారు. సో ఇంటికి నేను ఇంకా 7 days 5 days 4 days 3 days వచ్చేసింది కౌంట్. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి నేను తప్పు చేశానా, ఆ జాబ్ వదిలేశానని చెప్పి. అప్పుడు దేవుని స్వరం విని దేవుడు అన్నాడు నాతోటి, చూడు నేను నా స్వరం విని వచ్చావు కాబట్టి ఐ విల్ డూ ఏ వండర్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. వెంటనే ఆ రోజు 2 companies కాల్స్ వచ్చిందండి. ఒక కంపెనీ ఏమో అమెరికన్ కంపెనీ, ఒకటి లోకల్ కంపెనీ వాడేమో 3 రెట్లు జాబ్ రాసి ఇచ్చాడు. నేనేంటి అంటే ఈజీ మ్యాడ్ ఆర్ వాట్ అనుకున్నాను. ఎందుకు రాసాడు ఇంత 3 రెట్లు శాలరీ అనుకుని లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా
థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చావంటే వెంటనే హర్డ్ వాయిస్, ఇది కాదు నీకు అంటున్నాడు మళ్ళీ దేవుడు. ఇదేంటిది, నాకేమో ఉన్నాయి 3 రోజులు, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నేను నిజంగా దేవుని స్వరం వింటున్నానా లేకపోతే నా ఓన్ ఇమాజినేషన్ అని చెప్పి. నెక్స్ట్ మధ్యాహ్నము ఇంగ్లీష్ కంపెనీకి వెళ్తే ఆడన్నాడు, ఓకే ఇంటర్వ్యూ అయిపోయింది, వీళ్ళు కాల్ యూ అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, ఈ కాల్ యూ అన్నాడు అని నాకేమో 3 రోజులు ఉంది, ఎప్పుడు కాల్ చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతే. నెక్స్ట్ రోజు ఫుట్పాత్ మీద నడుస్తున్నాను ఫైల్ పట్టుకుని, ప్రభా నువ్వు నీ స్వరం పట్టుకుని వచ్చాను, నాకు డబ్బులు కాదు ఏం కాదు కానీ నువ్వెవరో నాకు తెలుసుకోవాలన్నాను, దాహము కలగాలన్నాను. మీకు కూడా చెప్పనా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏముండాలి, థర్స్టీనెస్ ఉండాలి. జకర్య ఏమనుకున్నాడు, చెట్టెక్కి యేసుప్రభువారు ఎవరో చూద్దాం అనుకుంటాడు, కానీ యేసుప్రభువుకి వెంటనే తెలిసిపోయింది. చూసావా, నువ్వు అనుకుంటారు ఏంటి, నాకు ఒక్కడికే నా ఎక్స్పీరియన్స్, నీకు కూడా ఉంటుంది, దాహం ఉండాలి. దాహం లేకపోతే ఇలా సోఫా మీద కూర్చుని ఏసయ్యా నాకు కనబడంటే కనబడరు ఆయన. సో వెంటనే జకర్య చెట్టెక్కి చూసినప్పుడు, జకర్య ఇట్రా నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. చూసావా, నీకు దాహం ఉంటే గాడ్ విల్ కమ్ టు యూ. సో నేనేమో చాలా దాహంగా ఉన్నాను, నాట్ ఫర్ మనీ. ఆ రోజు అమెరికన్ కంపెనీ ఫోన్ చేసి, ఆ కంపెనీ చార్ల్స్ సంథింగ్ ఫోన్ చేసి అన్నాడు, సినా ఐ సీ సంథింగ్ ఇన్ యూ, నీలో ఏదో చూస్తున్నాను, నీకు ఈ ప్రొఫైల్లో యూ డోంట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫైల్, కానీ నీకు ఇస్తానని చెప్పి నాకు 4 రెట్లు ఆఫర్ ఇచ్చాడండి. ఆ సాక్ష్యం ఒకసారి ఆ పేజ్ చూపించవా. చాలామంది అనుకుంటారు ఏదో కథలు చెప్తున్నాడని, అందుకే మ్యాగజైన్లో ఉంది, అది దుబాయ్ మ్యాగజైన్లో వేశారండి. ఆ మ్యాగజైన్ ప్రింట్ కూడా చూపించాను మీకు. ఎందుకంటే ఈ మధ్యన చాలా తోమా విశ్వాసులు ఉన్నారు. తోమా విశ్వాసులు ఎవరు ఉన్నారండి, ప్రభువా ఏలు పెట్టి నేను నమ్మితేనే చూస్తానంటారు కొంతమంది. అదిగో అది 2013. ఆ ముందు పేజ్ కూడా చూపించవా. అదిగోండి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అక్కడి నుంచి అదంతా సాక్ష్యం ఉంది. సో దేవుడు ఎలా నడిపాడు అన్నీ రాసుకుంటూ వచ్చానండి. అది దుబాయ్ మ్యాగజైన్లో వేశారు, 2013 అది. ఓకే, సో అక్కడి నుంచి నా లైఫ్ ఎలా ఉందంటే, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోవడం, రోజంతా దేవునితో ఉండడం, నైట్ వచ్చాడం, మళ్ళీ పొద్దున్నే 4కి లేచి దేవునితో గడపడం, ఇదే లైఫ్ ఉంది. సో ఇదంతా ఉందనగా నాకు అన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నాను. మళ్ళీ ఏంటి ప్రభు మళ్ళీ నాకు ఏదో కొదువుగా ఉన్నట్టు ఉందని అంటే, పక్కనేమో అప్పటి వరకు నా సాక్ష్యం వచ్చేసరికి దుబాయ్లో చాలా చర్చెస్ పిలిచారు సాక్ష్యం చెప్పాలని. కొంతమంది ఏమో పొగుడారు, కొంతమంది ఏమో అసూయతో ఉన్నారు, కానీ ద్వేషించడం మొదలుపెట్టారు. నా గురించి చెడ్డగా చెప్పడం, ఆడది ఈడిదని నా గురించి చెడ్డగా చెప్పడం మొదలుపెట్టారు. చాలా బాధపడ్డాను. సరే నా బంధువులు ఉంటారేమో అనుకుంటే బంధువులు కూడా చేతులు ఎత్తేసారు. ఇంకెలా ఉన్నానంటే ఒక్కడనే ఉన్నాను, ఒక్కడి నుండి రూమ్లో ఉండి బాధపడుతున్నాను అనమాట. ఏంటి బ్రోవా, ఎవరైనా చచ్చోళ్ళు ప్రేమిస్తారనుకుంటే వాళ్ళకి ఇంటిసారు. ఓకే, పోనీ బంధుమిత్రులు నన్ను ప్రేమిస్తారంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఎవరున్నారు ప్రభు నాకనంటే, ఆ రోజు దేవుడు మా మదర్తో మాట్లాడి, నేను నీ కొత్త అనుభవంలో తీసుకెళ్తున్నాను. నేను అనుకున్నాను యేసు ప్రభు వారు తెలుసు, పరిశుద్ధాత్మ అగ్ని పొందుకున్నాను, ఇంకెవరు తెలియాలి నాకు, కొత్త అనుభవం ఏంటి అనుకున్నాను. అలా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు అన్నాడు, నేను నీ తండ్రిని అన్నాడు అండి. చిన్నప్పటి నుంచి అందరూ ప్రార్థన చేస్తున్నాను, పరలోకమైన తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఇదేం కొత్త ఉందండి. చూడండి, పేతురు అంటాడు, పేతురు అన్నాడు నేను ఎవరినంటే యువర్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటాడు. అదే పేతురు తర్వాత వెన్న ఏసై అంటారు, ఫ్లెష్ అండ్ బ్లడ్ హ్యాస్ నాట్ రివీల్డ్ అంటాడు. అంటే ఏంటి, రక్తము శరీరం అది చెప్పలేదు, ఇట్ ఈస్ ద ఫాదర్ ఇన్ హెవెన్ అంటాడు. అప్పుడు వరకు నాకు తండ్రి అని దేవుడు చెప్పేసరికి ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ఇదేంటి ఆయన తండ్రి నేను కొడుకునా, ఎంత ఫ్రీ అంటే ఎప్పుడైనా చూడండి, ఒక కొడుకు, చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడైనా కరెంటు బిల్లు గురించి ఆలోచించారా మీరు? ఎందుకు, అది నీ డ్యూటీ కాదు. ఏమన్నా ఫుడ్ సరుకులు ఏమన్నా తక్కువైనా ఆలోచిస్తారా? దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్ ఈస్ ఎవర్ డ్యూటీ. అది తండ్రి తెలిస్తే ఏమవుతుంది, స్వాతంత్రత వస్తుంది, ఫ్రీడమ్. అప్పటి వరకు చాలా డౌట్స్ ఉండేవాడిని, ఒక్కసారి నాకు ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన చేసిన ఫాదర్ తండ్రి అని పిలుస్తాను, డాడీ అని పిలుస్తాను. నేను చాలామంది నవ్వుకోవచ్చు కానీ బట్ ఆయన నా తండ్రి. ఓకే, కొంతమంది భూమి ఆకాశంలో సించిన యెహోవా, నక్షత్రాలు చేసేవచ్చో అగాధంలో ఉన్న యెహోవా అని 10 సార్లు చెప్తారు. జస్ట్ తండ్రి, డాడీ అని పిలవండి, హీ విల్ ఆన్సర్ యూ. ఓకే, ఆ కనెక్షన్ ఉండాలి దేవునితో. ఎంత కనెక్షన్ అంటే, నేను రిమెంబర్ రోడ్డు మీద ఒకసారి నైట్ 2 o'clockకి నైట్ షిఫ్ట్ అయింది. రోడ్డు మీద ఉంటే నన్ను మా ఫ్రెండ్ రోడ్డు మీద, నేను ఇటు వెళ్ళాలి నువ్వు ఇటు వెళ్ళిపో అని చెప్పేసి, అదేమో హైవే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నైట్ ఏమో 200 స్పీడ్ మీద వెళ్తున్నాయి వెహికల్స్ వెళ్తే ఉంటే, నేను మనసులో అనుకున్నాను, ఇక్కడ వదిలేసాడు నాకు ఫాదర్ ఇక్కడ ఉంటే దుబాయ్లో, డాడీ ఇక్కడ రమ్మంటే పికప్ చేసుకుంటారు అని. ఆయన నువ్వు పరలోక తండ్రి అన్నావు కదా అని అన్నానండి. జస్ట్ ఇంకా ఫినిష్ చేయలేదు సెంటెన్స్. ఒకడు వచ్చాడు ఆపిడికి, వెహికల్ ఆపి, గెట్ ఇన్, ఇలా రా, గెట్ ఇన్ అంటున్నాడు. ఆడు ఓపెన్ టాప్కి నుంచి నేనేమో, వాడేమో దొంగడేమో
కిడ్నాప్ చేయడానికి వచ్చాడేమో నేను అనుకుంటున్నా. లేదు, అర్జున్కి ఇమీడియట్ గెట్ అవుట్, నువ్వు బయటికి రా, నువ్వు ఇక్కడ దీంట్లోకి వెళ్ళి అన్నాడు. ఎక్కిసాను. 40 minutes తీసుకెళ్ళాడండి. ఎక్కడి నుంచి అది ఎక్కడో తెలియదు నాకు. తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇలా దిగి థ్యాంక్ యూ బ్రదర్ అని పిలిపాడు. నేను పైకి చూసరికి లేడు, ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. ఇదేంద్రా బాబు అని చెప్పేసి మనసులో చూసిన, ప్రభు ఇదేంటి తండ్రి, నువ్వు ఎంత ఫెయిత్ఫుల్ తండ్రివా. మరి అప్పటి వరకు ఏదో అవసరం వచ్చినా సరే తండ్రి నాకు ప్రభు అని అడిగితే దేవుడు ఇచ్చేవాడు. కొంతకాలం అయ్యేసరికి గాడ్ స్టాప్ గివింగ్. నేను అడుగుతుంటే ఇవ్వట్లే, సమాధానం అవ్వట్లే. ఏంటి అన్ని కష్టపడాలి చేయవలసి వస్తుంది. నేను ఏమనుకున్నానంటే దేవుడు నా మీద మళ్ళీ కక్ష కట్టాడేమో అనుకున్నా. ఎప్పుడైనా చూసారా, యవనస్తులు ఉన్నారు, ఇంకా మీకు మమ్మీ డాడీ ప్లేట్లు కడిగి మీకు పెట్టాలా చెప్పండి? ఓకే, చిన్న 5th class వరకు అయితే చేశారు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు అయ్యే చేయాలా? ఎవరి డ్యూటీ అది? ఇంజనీరింగ్ అయిపోయింది, డాడీ డబ్బులు అని అడుగుతున్నావా? ఇస్తే డాడీ అలా ఇచ్చేస్తే ఏమవుతుంది, స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది. సో దేవుడు నాకు ఏం చెప్తుంటే, అప్పటి వరకు నేను తండ్రి నాకు ఇవ్వరా, నాకు ఈ సాయంకాలం దేవుడు ఇచ్చేసోడు. సడన్గా ఆపేయడం మొదలు. ఎందుకు తెలుసా? హీ వాంట్స్ యూ టు లెర్న్ టు డిపెండ్. అంటే నువ్వు కష్టపడి నీ విశ్వాసంతో. రేపొద్దున ఇప్పుడు నేను పెద్దోడిని, ఓకే, ఇప్పుడు ఎవరో దొంగోడు వచ్చాడు అనుకో, డాడీ అని వెళ్తాను డాడీ దగ్గరికి, లెగ్స్ 4 కొడతాను పట్టుకొని. ఎందుకంటే నేను కుమారుని. ఇప్పుడు ఇదివరకు ఆమె చైల్డ్, ఇప్పుడు నేను కుమారుని. సో గాడ్ వాంట్స్ యూ టు బీ యాజ్ అ సన్, యాజ్ అ డాటర్. ఒక కుమార్తెగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఓకే, కుమార్తెగా బిహేవ్ చేయాలంటే ఏంటి? మీరు కష్టపడాలి. ఓకే, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దీస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అది అయిపోయింది. ఓకే, ఎక్స్పో 2020లో నాకు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేశానండి. ప్రాజెక్ట్ చేసిన తర్వాత 6 months నాకు ప్రాజెక్ట్ గ్యాప్ వచ్చింది. సో అయిపోయిన తర్వాత ఎక్స్పో 2020కి దేవుడు తీసుకెళ్తాడని నాకు ఆత్మస్వరంతో మాట్లాడాడు. అది ఎలాగో మీకు దేవుని స్వరం వెళ్ళడం ఓ రోజు చెప్తాను మీకు. ఓకే, ఎక్స్పో 2020 తీసుకెళ్తే ఇంటర్వ్యూ వచ్చింది. ఆ మెయిల్ చూపించలేదండి, నాకు టైం లేదు. ఎందుకంటే ఆ మెయిల్ చూపించారు, రిజెక్టెడ్ బికాజ్ ఆఫ్ లెస్ స్కిల్స్ అని రాశారు మెయిల్లో. సరే, అదేమో ఎక్స్పో ఏమో 5 kilometers వరకు ఉంది ప్రాజెక్ట్. అది సెకండ్ మళ్ళీ వెళ్ళానండి నేను, ఇంటర్వ్యూ పిలిస్తే మళ్ళీ రిజెక్టెడ్. ఏంటి ఆన్సర్? స్కిల్స్. మూడోసారి వచ్చింది జూన్లో, అమ్మాయి ఈసారి అని కొట్టాలి బ్రో, థ్యాంక్ యూ లాడ్ అని చెప్పి వెళ్ళాను. మళ్ళీ మూడోసారి రిజెక్టెడ్ డ్యూ టు స్కిల్స్. 4వసారి చిరాకు వచ్చి నేను వెళ్ళాక ఇంటర్వ్యూ బ్రో, నేను వెళ్ళాక 3 సార్లు రిజెక్ట్ అంటున్నాడు. ఎందుకు, నాకు ఇదేం వద్దు, నేను సేవ చేసుకుంటాను, వెళ్ళిపోయాను. వెళ్తే ఆ కూర్చుని ఉంటే ఒక వాక్యం వచ్చిందండి ఫోన్లో. అప్పుడే దేవుడు యెహోషువతో అంటున్నాడు, హ్యాస్ ఎనీ ప్రామిస్ ఫెయిల్డ్? నేను ఇచ్చిన వాగ్దానికి ఏదైనా ఫెయిల్ అయిందా అన్నాడు. లేదు ప్రభు. మరి వెళ్ళి నడువు, ఆ ఎక్స్పో చుట్టూ నడివి ప్రొక్లెయిమ్ చేయి. వెళ్ళి నేను ఆ ఎక్స్పో ప్రోగ్రెస్ చుట్టి యేసు నామాన్ని ప్రకటించి స్తుతించానండి. మా మదర్ July 21st సండే ప్రేయర్ చేశారు నాకు. ఈ దినమున నేను నీకు అద్భుత కార్యం చేయబోతున్నాను అన్నాడు. సరే అని చెప్పి నజరేయుడైన యేసు నామములో ఎక్స్పోలో ఉన్న ఉద్యోగమా బయటికి రా అన్నాను. అంతే, నేను ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నేను ఇంకా ఆమెను అనకుండానే కాల్ వచ్చింది నాకు. 3 o'clock ఇంటర్వ్యూ అన్నారు. వచ్చేసరికి ఎక్స్పోలో వచ్చి చూపించి వీసా చూపించరండి, నాకు ఫొటోస్ చూపించరా. ఇది కూడా మళ్ళీ థామస్ ఇష్యూలకి నేను చెప్తున్నానండి, అనుమానం ఉంటుంది కొంతమందికి, వాళ్ళందరికీ చూపించరా. అది నా పేరు సునా తులరి, ప్రాజెక్ట్ మేనేజర్. అది చూపించరా, జూమ్ చేయండి, నా పొజిషన్ చూడండి. ప్రాజెక్ట్ కాదు, ప్రాజెక్ట్స్ మేనేజర్ నేను. యాక్చువల్లీ కృపతోటి అంతే, పెద్ద టైటిల్ లేదు అంతే. ఓకే, అంత స్కిల్ ఏం నాకు లేదు. ఓకే, ఇంకో ఫొటోస్ చూపించండి, ఆ ప్రాజెక్ట్ ఫొటోస్ ఇంకా చూపిద్దానండి, బట్ ఐ డెంట్ గెట్ టైం. అది నేనే, అది ఎక్స్పో మోడల్, అది ఓన్లీ మోడల్ అండి. అది ఆల్మోస్ట్ ఒక 5 kilometers ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఎంత బాగుంది, లైఫ్ బాగుంది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, తను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు, అంతా బాగుంది. మా మదర్ నాకు సంబంధాలు మొదలెట్టారు చూడడం. కరెక్ట్గా చూసరికి ఎక్స్పో 20 అది దాని ఏమంటారు కోవిడ్ వచ్చింది, 2020 కోవిడ్. సరే అని చెప్పి అందరూ అప్పుడు ఎవరు చూడలేదు కదా, భయంకరమైన పరిస్థితి. 2021లో వచ్చింది మళ్ళీ కోవిడ్, సెకండ్ కోవిడ్. తమ్ముడు రోజు ఫోన్ చేసి నువ్వు రావచ్చు కదా అన్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకున్నాను. బాగానే ఉంది, నువ్వు ఎలాగో హాలిడేస్ ఉంటే రా అన్నాడు. నేను వెంటనే మమ్మీకి ఏం చేయాలంటే ఒక 30 kilos ఎయిర్పోర్ట్ బ్యాగ్ మెయిన్ లగేజ్ తీసుకెళ్ళచ్చు. ఒక 26 kilos డ్రై ఫ్రూట్స్ కొనేసాను. మమ్మీ తింటారు కదా అని, కోవిడ్లో ఉంటారు కదని. వెళ్ళేటప్పుడు ఒక లావెండర్ పర్ఫ్యూమ్ కొన్నాను. ఎప్పుడు మమ్మీకి పర్ఫ్యూమ్ కొనలే. మమ్మీ చనిపోక ఒక 6 months ముందు నేను ఒక నెక్లెస్ కొన్నానండి, మంచి నెక్లెస్. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అట్లీస్ట్ బాగా చూశానండి. యవనస్తులు మీరు ఉన్నారు, పేరెంట్స్కి ఏమైనా చక్కగా ఇప్పుడే కొనండి, రేపు పొద్దున ఉంటారు, కొందామంటే ఉండరు. అర్థమైందా? చక్కగా జాబ్ చేసుకుని ఫస్ట్ పేరెంట్స్ చూసుకోండి. ఓ బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అని చెప్పి డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఓకే,
సో ఓకే, సో మమ్మీ నేను అన్ని లగేజ్ పట్టుకుని వచ్చానండి. ఇండియా వచ్చిన తర్వాత అందరం కలిసి జూమ్ కాల్లో ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకుంటుంటే అందరూ ప్రేయర్ చేస్తాను, నా టర్న్ వచ్చింది. నా టర్న్ వస్తే ప్రేయర్ చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు హి టుక్ కంట్రోల్ ఆఫ్ మై బాడీ. బైబిల్లో మనం చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని స్క్రిప్చరల్గా ఉండాలండి. కొంతమంది ఈ మధ్యన అబద్ధ దర్శనాలు చెప్పేస్తున్నారు, అది కనబడిందని ఇది కానీ పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. ఇఫ్ నువ్వు కనెక్షన్ దేవునితో ట్రూత్ఫుల్గా ఉంటే దేవుడు కరెక్ట్గా చూపిస్తాడు. కొంతమంది ఎందుకు పిచ్చి కనబడతాయంటే సడన్గా దేవునితో యేసుప్రభువులే కనబడతారు, సడన్గా ఒక అరగంట అయిపోతే దెయ్యంలే కనబడతారు. సో యూనిట్ బి చక్కగా యూ విల్ బి రూటెడ్, క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. ఎమోషన్స్తో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకూడదు మనం. ఓకే, సో మా ఇంటికి వచ్చాను, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే హి టుక్ ఓవర్ అండ్ నా కళ్ళు మూసిపోయి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జాన్ అంటాడు ఐ ఫెల్ లైక్ ఎ డెడ్ మ్యాన్, నేను ఒక చనిపోయిన వ్యక్తిగా పడిపోయాను అంటాడు. సో అలాగే అలా ఉండి నోరేమో రాట్లా ఒక విజన్ కనబడుతుంది, మమ్మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందని కనబడుతుంది. చాలా క్లియర్ కనబడింది. ఎంత క్రిస్టల్ క్లియర్ అంటే నాకు తెలుసు 4 మాటలు వినమండి. ఆమె నా ప్రియమైన కుమార్తె, ఆమె నాకు ఇష్టరాలు. నేనేమనుకున్నానంటే కోవిడ్ వచ్చేసిందంటే దుష్టుడు పెట్టేశాడేమో అనుకున్నాను. ఇప్పుడు ఈ కాలంలో అన్ని రోగాలు దుష్టుడు పెట్టినవి ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీథింగ్. పౌలుకి ఉంటాడు చూడండి, ప్రభువా ఈ ముళ్ళు తీసేయండి, ఏమంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. అంటే ఏంటి, సో దట్ కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తాడు కొన్ని. అవి ఎందుకు అంటే మనకు తెలియదు, పరలోకంలో తెలుస్తుంది. సో మమ్మీ వచ్చారు, ఆ దర్శనం చూశాను, నా సొంత నిర్ణయంతో తీసుకుంటాను అన్నాడు. 20 minutes వరకు కళ్ళు మూసుకుని ఉన్నాయి, తర్వాత తెరిసింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేను నేను. అయిపోయిన తర్వాత జూమ్లో అందరూ మా పేరెంట్స్ అందరికీ, మా రిలేటివ్స్ అందరికీ చెప్పాను. చాలా మమ్మీ బతకరని చెప్పేసరికి నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఇంకా నీకు పిచ్చి పట్టేసింది, నీకు బాగా ముదిరిపోయింది, సో ఏదేదో చెప్తున్నావు అన్నారు. లేదంటే నాకు తెలుసు, ఎందుకంటే నాకు దేవునితో క్లోజ్గా ఉన్నాను వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీలోనే కొంతమంది ఉండొచ్చు దేవునితో క్లోజ్గా ఉండడం, మనకు తెలియదు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు, కంగారు పడక్కల. సో చెప్పిన తర్వాత కరెక్ట్గా 4 daysకి మమ్మీ చనిపోయారండి. అప్పుడే చనిపోవడం కాదు, మమ్మీ దేవునికి నేను మహిమలోకి వెళ్ళాలని చెప్పాలి. చనిపోవడం కన్నా రైట్ వర్డ్ ఏంటంటే మహిమ ప్రవేశం. నేను చాలాసార్లు ఏడిశాను, ప్రభు ఎందుకు తీసుకున్నావు అంటే దేవుడు అన్నాడు, ఓ రోజు గంట ఏడిశానండి. గంట ఏడిసి ఎందుకు తీసుకున్నావు ప్రభు అని రేపు పొద్దున్న, ఎందుకంటే నాది అంటే ఎలాంటి ట్రాజడీ అంటే మా మదర్ ఏమో హౌస్ అన్ని డెకరేట్ చేసేసారు పెళ్లి చేద్దామని, అంటే విశ్వాసంతో ఇంకా వెతుకుతున్నారు వాగ్దానం చేసుకుని. సో డెకరేట్ చేసేసారు, అంతా బాగుంది, అన్నీ ఫుల్ ప్రిపేర్డ్గా ఉండేసరికి కరెక్ట్గా ఏమొచ్చింది, ఇలా జరిగిందనమాట. జరిగేసరికి నా మైండ్ హార్ట్ విరిగిపోయింది. కానీ ఆ దర్శనం చూశాను కాబట్టి బతికానండి. లేకపోతే ఆ దర్శనం చూడకపోతే నేను ఐ డోంట్ నో వెదర్ ఐ వుడ్ హ్యావ్ బిన్ సర్వైవ్. నేను ఏదో చేసేసుకున్నాను కాదు, బట్ ఇట్ వుడ్ హ్యావ్ హిట్ మీ వెరీ హార్డ్. ఎందుకంటే నాకు ఆన్సర్, దేవుడు జవాబు ఇచ్చే దేవుడు అండి. అన్నోన్గా ఏదో పిచ్చి పిచ్చిగా నమ్మట్లేదు మనం. ఓకే, బై గాడ్ ఆఫ్ ద బైబుల్ హీ రివీల్స్ హిస్ ప్లాన్స్ టు హిస్ ప్రాఫిట్స్, తన ప్రవక్తలకి బయలుపరుస్తాడు. సో రోజు ఏడుస్తుంటే నేను అన్నాను, ప్రభు ఎందుకు తీసుకొని ఏడిసి ఇలాగ పోయేసరికి అయినా నాకు ఇంత మంచి మదర్ ఇచ్చారు, థ్యాంక్ యూ ప్రభు అన్నాను. ఫస్ట్ టైం, ఎప్పుడు అనలేదు. ఆ రోజు అనేసరికి వెంటనే ఒక పాట నోట్లో స్టార్ట్ అయ్యిందండి రావడం. అదే నేను రికార్డ్ చేసుకుని రిలీజ్ చేశానండి. May 17 మా మదర్ చనిపోయిన రోజు. యూట్యూబ్లోకి వెళ్ళి యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని పోనని మీరు చూడండి ఒక పాట. మీరు అనొచ్చు, వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నీ ఫ్రెండ్గా ఉంటాడు, హీ విల్ బీ యువర్ ఫాదర్, నీ తండ్రిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు. నువ్వు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు కూడా చెప్తాడు. వేరే ఒక మత గ్రంథం ఎవరు చెప్పలేదండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. దేవుడు ఒక్కడే ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు రాశాడండి. సో నా పాయింట్ అంటే యవనస్తులు వీళ్ళు అందరూ ఉన్నారు. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. నువ్వు ఎంత చదివినా, ఎంత డబ్బు సంపాదించినా, యూ విల్ నాట్ ఫైండ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే నువ్వు చేప నీళ్ళలో ఉంటేనే బతుకుతుంది. సేమ్ వే నేను దేవుని ఆత్మతో ఉంటేనే మనం బతుకుతాం. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ యూ వాంట్ టు. ఎంతకాలం చూడు, నేను చెప్తున్నానండి, యవనస్తులు ఉన్నారు, మీరు అందరూ బ్రోకెన్ లైఫ్స్. కొంతమంది పేరెంట్స్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు, వెళ్ళి ప్రేమ కోసం వెతుకుంటారు. ఎక్స్పెషల్లీ గర్ల్స్. అమ్మాయిలు ఈ కాలంలో అబ్బాయిలు ఎంత తప్పులు చేసినా ఎస్కేప్ అయిపోతారు. గర్ల్స్ ఒక్క తప్పు చేశారని అయిపోయారు. మీ ఫొటోస్ వచ్చేస్తాయి, వీడియో పెట్టేస్తారు, మొత్తం బయట పెట్టేసి మీ మొత్తం ఇంకా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాం. నేనేం చెప్తున్నానంటే బీ కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ ఫన్. ఇదంతా ఫన్ కింద అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ ఫన్. ఈరోజు నేను ఇలాగ ఇంత బాధలో ఉన్న వేదలో ఉన్నా సరే, మా ఫాదర్కి బాగాలేనా సరే, మా మదర్ కోల్పోయినా సరే, నాకేం అవసరం నా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎందుకు చేసుకోవడం. I want to tell you, the same Jesus who changed my life
ఆయన నిజమైన దేవుడు కాబట్టే నేను ఈరోజు నించుని ప్రకటన చేస్తాను. ఉత్తుత్తు అనుకో, నేను ఏమైనా ఫాల్స్గా చేయాలని మాయ మాటలు చెప్పాలని నాకు అవసరం కూడా లేదు. సో వాట్ ఐఎమ్ సింగింగ్, వాట్ నేను ఏం ప్రకటిస్తున్నాను ఇక్కడ ఈజ్ ఎవ్రీథింగ్ ట్రూత్. హీ క్యాన్ వైప్ యువర్ టీయర్స్ అవే. నీ జీవితం యేసు ప్రభు వారికి సెకండ్ ప్లేస్ మాత్రం ఇష్టం ఉండదండి. ఎప్పుడైనా పెళ్ళి ఇప్పుడు లేకపోతే పెళ్ళి అవుతారు యంగ్ పీపుల్, భర్త వచ్చి నేను నీ రెండో స్థానంలో పెట్టుకుని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. ఈవెన్ భార్య వచ్చి సేమ్ అదే ప్లాస్ అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. యూ వాంట్ ఫస్ట్ ప్లేస్. సో జీసస్ ఏమంటారు తెలుసా? ఫస్ట్ నాట్ యువర్ హస్బెండ్, ఫస్ట్ నాట్ యువర్ మీ పిల్లలు కాదు, ఫస్ట్ మీ. గాడ్ వాంట్స్ ఫస్ట్ ప్లేస్. అందుకే తెలుసా, చూడండి కేయన్ ఏబేల్ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. చక్కగా ఏబేల్ అంట తన క్రొవ్వింది ఫ్యాట్ షీప్ ఇచ్చాడంట. కేయన్ ఏం చేశాడు? అక్కడ బైబిల్లో భలే రాసింది తెలుసా? హీ గేవ్ సంథింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో నుంచి ఏదో ఇచ్చాడంట. ఎంత అసహ్యంగా ఉందో చదవడానికి కూడా. అసలు ఏబేల్ చూడండి చక్క శ్రేష్టమైన కొవ్వింది ఇచ్చాడంట. ఎప్పుడైతే అర్పణ అర్పించాడో ఏబేల్ అర్పణ తీసుకున్నాడో కయ్యను తీసుకోలేదు. వెంటనే కయ్యానుకి ఇలా పెట్టేసుకున్నాడు ముఖం. చూసావా, నాదెందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఈ కాలంలో అందరూ అంతే. దేవుడు ఏంటి వీటితోనే మాట్లాడతాడా? నీతోనే మాట్లాడతాడు. నీకు దప్పిక ఉండాలి ఫస్ట్. నువ్వు గదిలోకి వెళ్ళి ఒంటరిగా పోరాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, లేకపోతే నేను స్పెషల్ పర్సన్ కాదు. గాడ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఆయన వెదుగు వారికి దొరుకుతాడు. కానీ నేను ఇక్కడ నించోబెట్టాను ఎందుకంటే ఐఎమ్ వీక్. ఆయన బలం లేకపోతే నేను బతకను. అందుకే దేవుడు నన్ను, గాడ్ చూసెస్ వీక్ పీపుల్. బలవంతుడైతే ఆయన నాకు అవసరం లేదు. ఓకే, సో గాడ్ వాంట్స్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్తున్నాను ఈరోజు తీర్మానం చేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, నా లైఫ్ వాజ్ నెవర్ ద సేమ్. 2013 ఏప్రిల్ మే ఐ థింక్, అది నేను ఆ క్లిప్ చూపించారు నాకు. సో ఒక 33.5 years మ్యాన్, 33 సంవత్సరాలు యంగ్ మ్యాన్, ఇవన్నీ భరించడం అంటే నో జోక్. నేను చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు. సో ఇంతకన్నా త్యాగం హూ విల్ షో టెల్ మీ? ఎవరన్నా ఏ దేవుడని చేశాడా? నోబడీ. తల్లైనా మరణించును కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఓకే, అందరు విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నా అరచేతిలో నుంచి ఎక్కుని ఉన్నాడు. ఓకే, నువ్వు నా భూషణ కిరీటంగా నేను పెట్టాను అన్నాడు దేవుడు. సో ఇంత మంచి దేవుడు, దేవుని ఒక హృదయం చూడండి. ఎవరైనా పక్కన ఉంటారనుకుంటారు కదా, దేవుడు నేను నీ లోపల ఉంటానంటున్నాడు. సో ఎంతకన్నా ఈ లవ్ని రెసిస్ట్ చేయడం, ఐ డోంట్ నో హూ విల్ రెసిస్ట్ దిస్ లవ్. ప్రభువా, మీరు అనుకోవచ్చు కొంతమంది ఐ డోంట్ డిజర్వ్ యువర్ లవ్ అని. కరెక్టే. నువ్వు ప్రేమించబోనే తండ్రే. నువ్వు ఆయనకు, ఇప్పుడు నేనే ఉన్నాను చాలాసార్లు, నేనే అయిష్టంగా జీవించాను. బట్ స్టిల్ నేను కొడుకునే. నా టైటిల్ మారదు. నీ టైటిల్ కూడా, నువ్వు కూతురువే, నీ టైటిల్ మారదు. నువ్వేమీ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే హీ డైడ్, ఆయన చనిపోయి నీకు జీవితం ఇచ్చారు. ఓకే, నువ్వేమీ ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. అబ్బా తండ్రి అని పిలిస్తే హీ విల్ సెండ్. మనుషులు పంపిస్తాడు సాయానికి, ఆయనే స్వయంగా వస్తాడు మన దగ్గరికి. అందుకే మాన్యుయల్, మనకు తోడై ఉన్నది ఏమని అంటారు. సో ద క్రాస్ చూసారండి. నేను ఆ రోజు యంగ్ మ్యాన్ 2013లో చాలా యవనస్తుడిని, అది చూపించేసరికి నాకు హృదయం బద్దలైపోయింది అంత ఒక్కసారిగా. అదంతా చూపించి ఎంతకన్నా ప్రేమ ఇంకా ఎలా చెప్తారు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అండ్ ఇదంతా నా ఒక్కడికి కాదు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు కనుక ప్రభువా ఐ వాంట్ టు పుట్ యూ ఫస్ట్, నిజంగా నేను వెళ్ళి నీ హృదయంలోకి వెళ్ళి చూడలేను. మీరు హృదయంలో కమిట్ చేసుకుంటే యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది నేనే రుజువు. కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకోండి ఒకసారి అందరూ ప్లీజ్. మేబీ నీకు పాపము చాలా ఇష్టంగా ఉందేమో, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రతి పాపము ఆయన రక్త బొట్టు కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. మేబీ నీకు పాపంలో దొలుతున్నాయేమో. నాకు నచ్చింది పాపం, నేను ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్లు అమ్మాయిలతో తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. బట్ దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువు అన్నారు, ఐ బాట్ ఇట్ విత్ యువర్ బ్లడ్. ఇదిగో నా రక్తం చూడు, ఇప్పుడు చేయి పాపం వెళ్ళి. గాడ్స్ వాంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని టు సరెండర్ అండి. మన జీవితాలు ఆయనకి మాత్రమే అప్పచెప్పాలని కోరుతున్నాడండి. మేక్ ఏ కమిట్మెంట్. నీకు అవకాశం మళ్ళీ నీకు వస్తుందేమో తెలీదు, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడు, హౌ లాంగ్ విల్ యూ రన్ అవే ఫ్రమ్ మీ? ఎంతకాలం మీరు నా నుంచి దూరంగా పరిగెడతారు? ఎంతకాలం మీరు యూ విల్ సర్చ్ ఓన్లీ లవ్? ఎంతకాలం యూ విల్ రన్ హియర్ అండ్ దేర్? ఎంతకాలం మీరు చీకట్లో ఉంటారు?
వెలుగులోకి రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రభువా నన్ను క్షమించని మీరు అడిగితే వెంటనే తండ్రి దగ్గరకు తీసుకెళ్ళక సిద్ధంగా ఉన్నాడండి. యేసయ్యా నన్ను క్షమించమని అడిగితే వెంటనే దేవుడు మిమ్మల్ని తక్కువ చేర్చుకునే సిద్ధంగా ఉన్నాడండి. అయితే నువ్వు అడిగే వరకు ఆయన రాడండి. ఎందుకంటే దేవుడు ఏం ఫోర్స్ చేయడు మన జీవితంలో. యేసయ్యా నిన్ను నేను నా జీవితంలో మొదటి స్థానంలో పెట్టుకుంటున్నాను ప్రభువా, నా జీవితాన్ని నేను నీకు సరెండర్ చేసుకుంటాను ప్రభువా అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్ టు క్రైస్ట్. ఐ వాంట్ ఈ యేసయ్య నాకు కావాలి. ఈ యేసయ్యని ఎంతకాలం నా ఇష్టానుసారంగా జీవించేశాను. గొర్రెల వల్ల తప్పితిమి ప్రభు అంట మన పాపం ఆయన మీద వేసుకున్నాడు. సిలువ మీద ఆయన కుమారుడి మీద వేశారు. ఎంతకాలం వాళ్ళు తిరిగి వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు అనుకున్నాను. ప్రభు అందరూ చేతులు ఎత్తేసారు ప్రభు అని బాధపడుతున్నావేమో, ఎవరు లేరు నాకు అనుకుంటున్నామేమో. కలవరో ప్రేమ చూడండి మీరు. ఆయన చేతిలో గాయాలు, మీ కాల్లో గాయాలు, వీపు మీద గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం, అంతా అది నీకోసం నా కోసమే. ఆ ప్రేమతో నింపాలనుకున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీ హృదయం తెరిస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ద నాట్ రెసిస్ట్ దట్ లవ్. ఆ ప్రేమను తిరస్కరించుతాడు. ఉచితమైన ప్రేమ అండి అది. కల్వరి ప్రేమతో మమ్మల్ని చూపించేందుకు మీకు స్తోత్రం. కల్వరి ప్రేమలో నింపినందుకు మీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లడ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ చీకటిలో ప్రభువా, చీకటి జీవితం వెలుగు నింపవు. అందుకే మీకు స్తోత్రం ప్రభు. ఇక్కడ నిల్చున్న ప్రతి బిడ్డని ఫాదర్ లార్డ్, యూఆర్ వాచింగ్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయం చూస్తున్నారు ప్రభు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ హృదయాలను అప్పచెప్పాలని తీర్మానం చేసుకున్నారో పరిశుద్ధాత్మదేవా మీ కార్యం స్థిరపరచండి ఫాదర్ ప్రభువా. లెట్ దర్ లైఫ్ బి నెవర్ ద సేమ్ ప్రభు. వాళ్ళ జీవితం మళ్ళీ లెట్ దట్ బి నెవర్ ద సేమ్ లో ఆత్మదేవా మీ కార్యం జరిగించు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో సెలవిచ్చిన సైన్యములు గదిపోయి యెహోవా మీ కార్యం మీ బిడ్డల పట్ల జరిగించు. ఏ బిడ్డ అయితే ప్రభు వాళ్ళ హృదయాన్ని కుమ్మరించుకుని మీకు అప్పచెప్పారు వాళ్ళ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని బాబు. రక్షణ కిరీటం దయచేయండి బాబు. సంతోష వస్త్రం ధరించండి. దుఃఖం బదులు స్తుతి వస్త్రం ఇస్తానని బదులు సంతోష తైలంతో నింపండి బాబు. బిడ్డలు గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ పేర్లు లిఖింపబడేలా చేయండి బాబు. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రతిమైన ఆటంకపడిన దురాత్మలను నజరేలను గద్దిస్తున్నాను ఫాదర్. రిబ్యూక్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈ బిడ్డలు యేసు రక్తంతో కడగబడి ఉన్నారు. తీర్మానం చేసుకున్న దేవుడు స్థిరపరిచినందుకు మీకు స్తోత్రం ఫాదర్. స్థిరపరిచిన దేవుడు ప్రభు కార్యం నెరవేర్చినందుకు మీకు స్తోత్రం ఫాదర్. ఫాదర్ తండ్రి మీకు స్తోత్రం ప్రభు. ఒక్క పాపి మారు మనసును మీ గొప్ప పరలోకం విందని చెప్పారు ఫాదర్. ఈ బిడ్డలు జ్ఞాపకం చేస్తుంది మీకు స్తోత్రం. కమిట్ దిస్ టైం. ఈ బిడ్డల జ్ఞాపకం మీ చేతికి అప్పగిస్తుంది. నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.